బాణమ్మ చూసినప్పుడు కదా ఏమని మాట్లాడుతున్నా చూడు మూడంతరాల మేడ మీద టాకుల పరుపుల మీద మూదు కాకుల మెత్తల మీద ఎంత దగ్గర బియ్యం దూసవారి బియ్యం వాడు చూసినప్పుడు కదా సైతోని పోటు పెట్టిండ్రు ఆ తల్లి బాణమ్మ మాత్రం అయినా ఆ కొడుకుతోని మాత్రం చూసిన కొడుక కొలిసి పోసండ్రు మరి ఉడకల బియ్యం పోయామనే కోట్ల పోసరి అమ్మ 3 పిల్లల గౌరమ్మ ముద్దుగా మాత్రం అయినా ఇదిగో కట్ట కట్టి బొట్టు పెట్టినట్టు అయితే బిడ్డ వంటి తల్లి బాణమ్మ చూడు బిడ్డ చెప్పిన మాట శివన పడుతుందట మొదలు చూసిన పడక శంకరుడు ఉన్నాడు బిడ్డ రాజ్యానికి రాజుకున్నాడు దేశానికి దేవుడు ఉన్నాడు బిడ్డ ఎండి కొండల మీద దేవుడు వెళ్తున్నాడు పడక బయటి కొండల మీద రాదా రాజ్యమే రావంటే కొండల మీద రాజ్యం కలిసిన పడక చూసిన 3 కళ్ళ వాడ చిత్ర కళ్ళ వాడ ముసల్దాన్ని చూసింటున్నాదా అది ముచ్చట పెడుతున్నాడు నవ్వుల పాలు పోయింది బిడ్డ బిడ్డ శంకరుడు వంట చూసిన కొడుకునైనా 3 కళ్ళ వాడ చిత్ర కళ్ళ వాడి శంకరుడు మాత్రమైనా పల్లె పుట్ల పల్ల చెడ పోసిండు నవేట మీద పెట్టమ్మా నవేట అప్పుడు మాత్రం చూసిన కొడుకనాదా పోసిండ కొడుక చేతుల మాత్రమైనా తిరుసూరం పట్టిండు దెబ్బకు మాత్రం నాదా పంచ వేసిండు మరి శంకరుడు వంట చూసిన పడక 3 కళ్ళ వాడ చిత్ర కళ్ళ వాడ రాజ్యానికి రాత వండి దేశానికి దేవుడు వండి బిడ్డ ఎక్కడి ఎండి పడల
జాడి మెడలున్నాయి ఎండి రక్కన్నదట బంగారం పట్టెక్కన్నది చేలు ఉన్నాయి బిడ్డ పిడకలు ఉన్నాయట బాగా ఉన్నది బిడ్డ నవినెల్లా ఉండే ముగ్గురు ఏరన్లు కలుతాడు కానీ 3 సీకలు కలవు నాదా ముగ్గురు ఏరన్లు వచ్చిన పడుగా అవి ఏమని మాట్లాడతారంటే నాదా మీది కొద్ది వాడి సరుపు అప్పుడు అడగట్టే కాదు మాత్రం చూసిన పడుక నాదా ముగ్గురు ఏరన్లు కలుతాడు కానీ 3 సీకలు కలవ ఎంతున్నావా నాదా ఆనాడి కాలమైన చూడు ఈనాడి కాలమైన చూసిన పడుక నాదా రాజానికి రాజు వండి దేశానికి దేవుడు వండి పెట్టావు పిల్లలు లేకపోయి పాలన లేకపోయి పిల్లలు లేని ఇల్లు చూసిన కొడుకనాదా పిల్లలు లేని ఇల్లు పీరిల కొట్టమాట పాలన లేని మిండు బొర్ల కొట్టమాట నాదా లేని మిల్లు గట్టి కొట్ట దేవుడు మాత్రం నాదా తల్లి పార్వతమ్మ చూసినప్పుడు కానీ నమ్మకాలకు వీటిని వాళ్ళ పోస్తా ఉన్నది కొడుక మరి ఇప్పుడు కాదు అప్పుడు కాదు చూసిన కొడుక ఆ యొక్క 12 ఏళ్ళు అవుతున్నది కాళ్ళకి కళ్యాణం అడిగి ఏళ్ళు బట్టి పోతుంది నాదా మన పాయక 12 ఏళ్ళు అవుతున్నది చూసిన కొడుక నాదా 12 ఏళ్ళు కడిగిస్తుంది నా ఇళ్ళ అప్పటికి మాత్రమే కడుపులో కానుక లేదు ఇప్పుడు సంతానం లేదని చెప్పి 7 లోకాలు ఉన్నాయమ్మా మీ 7 లోకాలు ఉన్నాయి 7 లోకాలు 14 లోకాలు ఎప్పుడు కలిసినాయి బిడ్డ నడిగడ్డ పుట్టింది నాదా నడిగడ్డ మీద చూసిన కొడుక నాదా లోకం ముట్టేది ఉన్నది లోకం ముట్టేది ఉన్నది ఆ పిల్లలంతా మన పిల్లలు కాదా అని చెప్పి మాత్రమే ఇంకా మాట్లాడుతుందంట చూసిన కొడుక నాదా అగో చెల్లె పిల్లలు చేతికి రారు మంది పిల్లలు మా దగ్గరికి రారు కొడుక నాదా ఆ మంది పిల్లలు వచ్చిన కొడుక చేతుల పండుగ ఉన్నంతసేపు ఉంటారు బిడ్డ చిన్నాక వాళ్ళు ఉంటారు మళ్ళా అర్థం లేకుండా పోతారు అప్పుడు మాత్రమైన వాడి కాలం ఈనాడి కాలం చూడు బిడ్డ తప్పైన తారైన కానీ చూసిన కొడుక నాదా నేను వంటాల సిలక వంటలు అంటారు కొడుకు మీది 2 బరాబరి పెట్టిన ఈ 2 దింపాలి అప్పుడు మాత్రం విషయం కొడుకు నాయన ఆ సేను మాత్రం నాయన ఆ తప్పైన తాళనే కానీ బిడ్డ ఆయన సేను వంటారు కానీ బిడ్డ మంది సేను వంట లాభం అవి మరి ఒళ్ళింటి కడుగుడు బిడ్డ అప్పాలు గారెలు ఉంటాయి మనకేమైనా కరిగా అక్కడ పెట్టాలి అప్పుడు మాత్రం నాయన వరుసలో
పురుషుడు మనం చేసుకుంటే బిడ్డ మనకు సంబరం ఉంటది కానీ బిడ్డ మన ఇంటి కాడుకుంటే మనకి అందుకోసం శంకరుడు ఏమని మాట్లాడి కనుక రాజానికి రాజు వెండు దేశానికి దేవుడు మహి మాత్రం అసమంటి తల్లి పార్వతమ్మ చూసిన కొడుకనాయన మొక్కన కొంగు పెట్టింది వాళ్ళ పొంత ముందు కొడుకనాదా వాళ్ళ పొయ్యంగా చూసిన కొడుకనాదా అప్పుడు మాత్రం చూసిన కొడుక చట్టటి సముద్రాలే చట్టటి సముద్రాలే రాజానికి రాజు దేశానికి దేవుడు మాత్రం నాయన తట్టేడు సంవత్సరాలు పట్టెడు యావుల మీద నాయన చక్కని కొడుకులు పట్టాడు సరి మాటలు పట్టేడు కొడుక ఊరానికి అడ్డు పెట్టుకోవాలి దేవుడు భయ మాత్రం పన్నెండు గుంతల పందిరి వేసి నిమ్మలు కొట్టి నీళ్ళు వేసి పూదేవరన్న గద్దెలు వేసి ఆకాశమంతా పందిరి వేసి గంగమ్మ గద్దెలు వేసి గౌరమ్మ గద్దెలు వేసి రాదా ఆవిడ తోరణం పెట్టిండు చక్కర ఉడుకులు పట్టుకొని బట్టలు పట్టుకొని కాపులు పట్టిండు ముసలు పట్టుకొని కాపుల సమానం పట్టుకొని బిడ్డ కడుపుల కాపు లేదు ఇప్పుడు సంతానం లేదని చెప్పిన 12 సంవత్సరాల విధిపోతేనైనా పాప దోషం పోతుందట గంగమ్మను వాళ్ళ గౌరమ్మను వాళ్ళని చెప్పినాదా మోకాళ్ళు మంటే నీళ్ళల్లా ఒక పూజలు కొంటున్నారు నీళ్ళ మంటే నీళ్ళల్లా శివుని పోయాలయ్యా శివుని పోయాలయ్యా శివుని రాజానికి రాజు దేశానికి దేవుడు బిడ్డ చిన్నోడు వైనేనాయే తీసుకపోయేటోడు వైనేనా కొడుక మొక్కల మట్టి నీళ్ళ మొగ పొయ్యిలు ఉంటున్న పిల్ల మట్టి సతీ పురుషుల మహిళ చూసిన కొడకనాదా సతీ పురుషుల మహిళ